లోన్లు, అలాగే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి లోన్ల కోసం దాదాపు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి జనాభానికి అందరికి కూడా ఆ బ్యాంకు చాలా ఉపయోగంగా ఉంది. సో నేను వచ్చి ఇప్పుడు బుద్ధప్రసాద్ గారు మాట్లాడుతున్నప్పుడు నేను మీ గ్రామ పెద్దను కూడా అడిగాను, ఇక్కడ బ్యాంక్ ఉందా అని చెప్పేసి. లేదు అని చెప్పి అన్నాను. ఎన్ని కిలోమీటర్లో ఉంది అని అన్నాడు. దాదాపు కోడూరు వెళ్ళారా అన్నారు. ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు మొత్తం, ఇందాక మనం వేరే గ్రామానికి ఇరాలి వెళ్ళాం. ఈ పంచాయతీలో మొత్తం 4 గ్రామాలు ఉన్నాయి. దాదాపు 3000 నుంచి 4000 జనాభా ఉంటారని చెప్పన్నారు. తప్పకుండా నేను పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైన తర్వాత మీ గ్రామంలోనే ఒక పెద్ద ప్రభుత్వ రంగం SBIయో, కెనరా బ్యాంకో, లేకపోతే వేరే బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలాంటి బ్యాంకుని తప్పకుండా ఈ గ్రామంలో స్థాపిద్దాం. తీసుకొస్తాను, అక్కడ MD గారిని తీసుకొస్తాను. ఇక్కడ ఒక బ్యాంకును ఓపెన్ చేద్దాం. యువతకి కానీ వీళ్ళకి కానీ అర్థం చేసుకోండి. మొన్న దాదాపు ఒక 15 కోట్ల రూపాయల బ్యాంకు లోన్లు, రుణాలు ఇప్పించాం. ఎట్లా అంటే యాదవులు ఉన్నారు సోదరిమణులు చాలామంది, వాళ్ళకి 3 గేదెలు, 4 గేదెలు, 5 గేదెల వరకు ఇప్పించాం. 6 లక్షల రూపాయల లోన్ వరకు. దాన్ని కూడా ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అనేటువంటి ఒక స్కీమ్ ఉంటుంది. దాంట్లో 35% సబ్సిడీ ఉంటుంది. ఆ సబ్సిడీ పోను అంటే 1,35,000 పోను, మిగిలిన మీరు అతి తక్కువ వడ్డీతోటి దాన్ని మళ్ళీ రుణం చెల్లించుకోవాలి. అయితే దీంట్లో కూడా ఆ లోన్లు తీసుకునే విధానం కూడా మీరు ఎటువంటి ఇల్లు వేరేదో తాకట్టు పెట్టకుండా, ఎటువంటి మీకు ఫ్యూచర్లో కూడా ఇబ్బంది లేకుండా ఆ రకంగా దాదాపు